నామానికి మహిమ కలిగిన గాక. అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్. దేవుడు మనకి ఇంతవరకు తోడుగా ఉండి ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. గత నెల అంతా ఆయన కృపలో మనం భద్రపరుచుకొని మరొక నెలలో దేవుడు మన ప్రవేశపెట్టినందుకు ప్రభుకి మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రభునందు ప్రేమలారా, మనం ఒక వాక్య భాగం చదువుకుంటూ ఉన్నాము. ఆ వాక్య భాగం ఏంటంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవ్వడును నీ కిరీటం అపహరించుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. చిన్న ప్రార్థన, అందరూ కూడా తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మా ప్రియ తండ్రి, దేవుడివి, రక్షకుడు కాబట్టి నాయన మీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభా. ఆకాశన సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నావు ప్రభా. నీ పాదాల దగ్గరికి వచ్చే భాగ్యం మాకు ఇచ్చారు ప్రభా. ఇది నన్ను ఇంతవరకు పాటలను స్తుతి వాక్యంలో స్తుతి ఆరాధన మీరు ఉన్నారు. వాక్యం ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం బ్రహ్మ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం ఒకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రేమవారల, దేవుని వాక్యము అద్భుతంగా అన్నాము. నేను త్వరగా వచ్చుచున్నాను, మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని చెప్తున్నారు. ఏది గట్టిగా పట్టుకోవాలని మనం 2 మాటలు జ్ఞాపకం. ప్రభు నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. రెండోది ఏం గట్టిగా పట్టుకోవాలండి? విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏది పట్టుకోవాలండి? అందరూ చెప్పాలి. విశ్వాసం. విశ్వాసము ఎంతవరకు గట్టిగా పట్టుకోవాలంటే మన పరలోకములో అడుగు పెట్టినంత వరకు కూడా మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసములో దిగజారిపోతున్నారు. చాలా మంది విశ్వాసములో భ్రష్టులు అయిపోతున్నారు. అంటే విశ్వాసం లేని భ్రష్టులు అయిపోతున్నారు. ప్రభునందు ప్రేమలారా, మనము కలిగింది ఏంటంటే విశ్వాసం కలిగి ఉన్నాం. ఆ విశ్వాసం ఎంతవరకు ఉండాలంటే అంతం వరకు కూడా అదే విశ్వాసంలో మనం కొనసాగించబడాలి. హల్లెలూయా. అదే విశ్వాసంలో అంతం వరకు కూడా మనం ఏం చేయాలండి? కొనసాగించబడాలి. ఈ రోజుల్లో విశ్వాసం లేదండి. విశ్వాసం అన్నది ఉన్నదంటే అండి ఈరోజు మందిరం ఖాళీగా ఉండదు కదండి. విశ్వాసం లేకనే ఈ వారం వద్దులే, వచ్చే వారం వెళ్దాంలే, వచ్చే వారం మనం దేవుని సన్నిధి కనపడదాం లేదా. ప్రభునందు ప్రేమ, అది డ్యూటీలకి అయితే అలా చేస్తారా చాలా మంది? ఈ రోజు వెళ్ళాము, వచ్చి రేపు వెళ్తామంటే ఊరుకుంటారు. అయ్యి బాబు, డ్యూటీల కంటే భయపడతారు, స్కూల్ కంటే భయపడతారు, కానీ దేవుని సన్నిధి కంటే ఏముండదు, భయం ఉండదు. స్కూల్ కంటే పిల్లల్ని ఎంత తొందర లేపేస్తారో, అవునా కదా చెప్పండి. ఎందుకు? ఫీజులు కడుతున్నారు కదా, మరి పిల్లల్ని ఎంత తొందరగా లేపేస్తారు. అదే దేవుని సన్నిధి కంటే కొంచెం పడుకొని ఈరోజు ఆదివారం కదా అని మనము చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటాం. సరైన విశ్వాసం లేక అశ్రద్ధ చేస్తూ ఉంటాం. ప్రేమలారా, విశ్వాసం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు దేవుని సన్నిధి కనపడతామా, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటామా. ఇది మొదటి ఆదివారం అంటే 10:30కి అన్నాం కదా. 10:30 అంటే మనం ఎన్ని గంటలకు వచ్చారు? 10 గంటలకు వచ్చేవాళ్ళు. అసలు వాక్యానుసారంగా అరగంట ముందు వచ్చి ప్రార్థనలో గడపాలా. ప్రభా, ఈరోజు నాతో మాట్లాడిన ఆయన, నన్ను దర్శించు ప్రభా అని. కానీ మీలో ఎవరైనా మొదటి పాట ఎవరైనా చెప్తే వాళ్ళకి 100 రూపాయలు ఇస్తాను ఈరోజు. మొదటి పాట. కానీ రెండో పాట అమ్మా, రెండో పాటకి సిస్టర్ గారు వచ్చారు కాబట్టి ఆ మాట చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ప్రభునందు ప్రేమలారా, అన్నట్లుగా మనం టయానికి వెళ్తాం, కానీ దేవుని సన్నిధానికి టయానికి రాము. అంటే ఈరోజు బాగానే ఉంటుంది నీకు, ఈరోజు బాగానే ఉంటుంది మనకి, కానీ రేపు పొద్దున్న దేవుడు అంటాడు, అక్రమము చేయవాళ్ళరా అన్న మాట మన మీద రాకూడదన్న ఆశ. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఏ క్రమము? అక్రమం. దేవుడి క్రమాన్ని పాటించాడు. మిగతా వారంలో మనము 10:30 కంటే 11 గంటల కంటే 12 గంటలకు వచ్చేవారు ఉన్నారు. ఈ మొదటి ఆదివారం 10:30కి ఎందుకు ప్రారంభిస్తున్నామంటే ప్రభునందు ప్రేమలారా, మన ప్రభు సన్నిధిలో ఎక్కువ గడపాలని నేను ఆశతో 10:30కి ప్రారంభించాను. 10:30కే ప్రారంభించేసాను. ప్రభునందు 10:30కే మేము ప్రారంభించేస్తే ఇప్పుడు ఒక్కరు కూడా కనపడదు.
ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే విశ్వాసంలో దిగజారిపోతున్నాము. ఒకవేళ ఈ విశ్వాసం ఎలా ఉన్నాం సరిచూసుకో. ఈ అంచె దినాల్లో ప్రేమ వల్ల ఉన్నాము. దేవుడు ఎప్పుడు వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో మనకు తెలీదు, ఏ గడియలో వస్తాడో మనకు తెలీదు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఒకటి, యేసుక్రీస్తు యొక్క నామాన్ని కలిగి ఉన్నాము. రెండోది, విశ్వాసం కలిగి ఉన్నాము. మూడోది ఏం కలిగి ఉన్నామంటే ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథము ఇద్దామా 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి. ఉపదేశాన్ని విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొనము, అది నీకు జీవము గనక అమ్మా దాన్ని పొంది ఉందుము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏది గట్టిగా పట్టుకోమంటున్నాడంటే ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడండి. దేన్ని పట్టుకోమంటున్నాడు గట్టిగా? ఉపదేశము, నీ కలిగిన ఉపదేశము. ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఉపదేశించే ఉపదేశం ఏంటంటే దేవుని వాక్యము. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం ఉపదేశించబడుతుందంటే దేవుని వాక్యము ఉపదేశించబడుతుంది. ఆ దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ప్రేమ వాళ్ళరా గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు గట్టిగా పట్టుకోవాలని రాశాడు అంటే అది నీకు జీవము కలుగును గనక దాన్ని పొంది ఉండుము. ఉపదేశాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అదే తీతు పత్రికలో రాశాడండి. తీతు పత్రిక కూడా 1:9 కూడా రాశాడండి. 1:9 కూడా ఉపదేశం గురించి అద్భుతమైన మాట రాశాడు. అది కూడా గట్టిగా పట్టుకోమానండి. 1:9 లాస్ట్ మాటలో ఉంటుందండి, పెద్దగా ఉంటుంది వచనము. ఒకసారి చదవండి. ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను నువ్వు గట్టిగా చేపట్టుకుని వాడువై ఉండవలను. హల్లెలూయా. ఉపదేశాన్ని ఎలా పట్టుకోవాలంటండి చెప్పండి. ఈరోజు ఇలాగే ఉంటారు, ఇలాగ వదిలేస్తారు. ఏ వాక్యం చెప్పామమ్మా అంటే బాగా చెప్పారండి. ఏ వాక్యం చెప్పారంటే ఏమి నడిపించేశారండి, ఏమి చక్కగా చెప్పేశారండి. ఏ వాక్యం చెప్పామంటే చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పాము. ఏ వాక్యం చెప్పామమ్మా అంటే అదే ఎంత మంచి చెప్పారండి బాబు మీరు. ప్రారంభం నుంచి ముగించాలి నవ్వులేండి మాకు అంటారు చెప్పగాని ఏం వాక్యం చెప్పామో దాన్ని పట్టుకోరని గట్టిగా. దాన్ని పట్టుకున్న వారు ఏం చేస్తారంటే ప్రభునందు ప్రేమోలరా ఇంటికి వెళ్ళి కూడా నెమరేస్తారు. ఉపదేశాన్ని ఏం చేస్తారు? నెమరేయడం అంటే ఏం చేస్తారు చెప్పండి? దాన్ని ఆలోచించి దాన్ని ధ్యానిస్తూ ఉంటావు, దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటావు. ప్రభా గత వారంలో ఈ విషయంలో నాతోనూ మాట్లాడు ప్రభా, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోమన్నావు కదా, ఆ ఉపదేశము ద్వారా నాతో ఎన్నోసార్లు నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా అని ఉపదేశం గురించి, లేకపోతే విశ్వాసము గురించి, లేకపోతే దేవుని నామం గురించి గట్టిగా పట్టుకోవడం చెప్తున్నావు కదా ప్రభా మేము పట్టుకుంటున్నామా లేదా అని ఏం చేయాలంటే ఈ వారం మొదలుకొని వచ్చి వారం వరకు కూడా ఇది ఉపదేశం కొరకే మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ధ్యానిస్తూ ఉంటారు. వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా? ఉపదేశాన్ని ఇప్పుడు వింటాము, వెంటనే మర్చిపోతాం. కీర్తన భాగములో 119 కీర్తన భాగము 93 రాయబడ్డ మాట అండి. 119 కీర్తన భాగం 93 ఆ ఉపదేశం మనల్ని ఏం చేస్తుందంటే ప్రేమ వాళ్ళరా ఏం చేస్తుంది తెలుసండి? మనల్ని బ్రతికింపజేస్తుందంట. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేను అన్నటిని వాటిని మరవను. బ్రతికించే వాటిని మరుస్తామా చెప్పండి? మరితే ఏమవుతాం? శారీరకంగా బ్రతకాలంటే ఏం కావాలి చెప్పండి? చెప్పండమ్మా. అన్నం కావాలి కదా, అవునే కదా చెప్పండి. అన్నాన్ని మర్చిపోండి, బాబోయ్ మర్చిపోతామా? పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనము, మళ్ళా సాయంత్రం స్నాక్స్, తర్వాత చెప్పండి అమ్మా మర్చిపోతామా? క్రమం మర్చిపోమా? క్రమాన్ని బ్రతికించేది, నిత్యము జీవింపజేసేది ఉపదేశము. హల్లెలూయా. నిత్యము జీవించేది ఏంటండి చెప్పనండి? అది మర్చిపోతామా?
ఉపదేశం మనల్ని బ్రతికించేస్తుంది. బ్రతికించేది ఆహారము. ఈ శారీరకంగా బ్రతికించేది ఆహారం మర్చిపోం, కానీ ఆత్మ బ్రతికించేది, ఆత్మ జీవింపజేసేది. ఉపదేశాన్ని మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం, మర్చిపోతూ ఉంటాం. ఏ మాట అయితే విన్నామో ఆ మాటని గట్టిగా పట్టుకోవాలి. ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని బట్టి ప్రతిరోజు కూడా గోసాడాలి. ప్రతిరోజు ప్రభా మరి నాతో ఎందుకు మాట్లాడేవి మాట, ఎందుకు నన్ను ఉపదేశించేవి మాట ద్వారా, నేను మర్చిపోకుండా అది జ్ఞాపకం ఉండాలని ప్రభుని మూలరా మనం ప్రార్థించాలి. హల్లెలూయా. మనం బ్రతికించేది ఉపదేశం. అవునే కదండి. దేవుని ఉపదేశం, దేవుని మాటలు మనల్ని ఏం చేస్తున్నాయి? బ్రతికిస్తున్నాయి, మనల్ని జీవింపజేస్తున్నాయి, మన ఆత్మకు బలమిస్తుంది, మన ఆత్మకు శక్తినిస్తుంది, మన ఆత్మకు ఆరోగ్యం ఇస్తుంది. అటువంటి ఉపదేశాన్ని మనం మర్చిపోతే ఎలాగా? ఎప్పుడైనా ప్రేమ శరీరకి ఆహారం మర్చిపోతామా? మర్చిపోతే ఎలకలు ఏం చేస్తాయి? పరిగెడుతున్నాయి అంటారు అందరం కదా. నా కడుపులో ఏం చేస్తాయి అంటారు? ఎలకలు పరిగెడతాయి అట్లే. దేవుని కొరకు మరి దేవుని మాటలు వినాలని, అయ్యో ఈరోజు ఏ మాట చెప్పబోతున్నారో 2 మాటలు అయిపోయి 3వ మాట ఏంటో ఆ 3వ మాట కొరకు పరిగెత్తుకొని రావాలి. ఆ దేవా ఈ రోజు నాతో ఏం మాట్లాడబోతున్నావో నన్ను సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకుని వస్తామా అసలు ఇంటికని? నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా? వారం నుంచి ప్రార్థన చేస్తాను, ప్రభా వచ్చి వారం కొరకు బిడ్డల కొరకు ఏ వర్తమానం ఇస్తావో, ఏ మాట ఇస్తావో ప్రభా, మాటలు నాకు బయటపరచు ప్రభా, బిడ్డల కొరకు బిడ్డలతో మాట్లాడు ప్రభా. నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎలా రావాలి? ప్రభా నాతో ఏం మాట్లాడతావో నాయన, నాతో మాట్లాడు ప్రభా, నన్ను దర్శించు ప్రభా, నువ్వు మాట్లాడుకుంటా నేను ఉండలేను ప్రభా అని మనము ఏం చేసేయాలి? సిద్ధపడి, ఇంటి దగ్గర సిద్ధపడి మనమైతే ఏం చేస్తాం చెప్పమంటారా? మెల్లిగా లేద్దాం. చల్లగా ఉన్నది కదా, ఏసీ కూడా అవసరం లేదు, రాత్రి అంతా చల్లగా ఉన్నది కదా. ప్రభునందు ప్రేమవారు మెల్లిగా లేచి మెల్లిగా రెడీ అయిపోయి దేవుని సన్నిధికి ఎలా రావాలి తెలుసా? ఆసక్తితో ఉపదేశం కొరకు ఆసక్తి పెట్టాలి. నన్ను బ్రతికించే మాట ఈరోజు నాతో మాట్లాడబోతున్నాను, అటువంటి ఆసక్తి మనలోకి రావాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రేమవారా, ఇంకొక మాట ఏమన్నా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాశాడండి సొలొమోను. జ్ఞాని అని సొలొమోను ఏం రాశాడని తెలుసా అండి? జ్ఞాని అని సొలొమోను రాసిన మాట చదవండి ఒకసారి. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. చాలండి. హల్లెలూయా. నా కుమారుడా, నా ఉపదేశాన్ని నువ్వు ఏది మర్చినా పర్లేదు. ఇంకో మాట చెప్పరా? ఆహారం మర్చినా పర్వాలేదు. దేవుడు ఉన్నాడు ఏమని చెప్పాడు తెలుసా? నీతిమంతుడు రొట్టు వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవింపజేస్తాడన్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజమే, ఆయన ఉపదేశం మనం మర్చిపోతున్నామో ఒకసారి. దేవుడు అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. ఉపదేశాన్ని విడిచిపెట్టక గట్టిగా పట్టుకోమంటున్నాడు. ప్రేమవన్నారా, ఈ రోజున్న ఉపదేశాన్ని నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటావో, ఎంత గట్టిగా పట్టుకొని ముందుకు సాగుతావో. ఈ రోజులో చాలా మంది ఉపదేశాన్ని విడిచిపెట్టే వారుగా ఉన్నారు. వీటి విడిచిపెడతా ఉంటారు. ఈ మధ్యలో ప్రేమవన్నారా ఒకటి వాట్సాప్ లో ఒకళ్ళు పంపించారు. ఏం పంపించారంటే, సైతాను గోడ మీద ఉండి నవ్వుకుంటున్నాడు. చర్చి గోడ బయట ఉండి నవ్వుకుంటున్నాడండి. అపవాది, ఎందుకు నవ్వుకుంటున్నావు? పాస్టర్ అడుగుతున్నావు, వస్తుంటే పాస్టర్ అడుగుతున్నారు, ఎందుకు నవ్వుతున్నారా సైతానా అంటే, చర్చిలో బిడ్డలు అందరూ నా బిడ్డలే కదా, చర్చిలో బిడ్డలని నా బిడ్డలు, నా పిల్లలే. లేదు వాళ్ళు దేవుని పిల్లలు అని పాస్టర్ అంటే, లేదు ఆదివారం మాత్రం వస్తారు, ఆదివారం నాడు వస్తారు, మిగతా రోజులన్నీ కూడా నాకు ఇష్టం వచ్చినట్టే చేస్తారు, నాకు ఇష్టం వచ్చినట్టే చేస్తారు, నాకు ఇష్టం వచ్చినట్టే జీవిస్తారు. అందుకే నా బిడ్డలు వాళ్ళు. ఎక్కడ ఆడు లోపల రాలేడు, ఎక్కడికి మందిరం లోపలికి రాలేడు, కానీ మందిరం బయట ఉండి ఆయన జవాబిస్తున్నాడు. ప్రేమ వాళ్ళరా, నా బిడ్డలు అంటున్నాడు. నిన్ను యేసు రక్తంలో ఎందుకు అడిగాడు? యేసు రక్తంలో నిన్ను ఎందుకు విమోచించాడంటే,
దేవుని బిడ్డలుగా ఉండుటకు. హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు, నా కుమారుడా అని ఎవరన్నా అంటాడా? మన తండ్రి అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశాన్ని మరవకము. ఈ రోజుల్లో ఉపదేశాన్ని మర్చిపోతున్నారు, దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారు. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు వాక్యాలు ఎత్తుపట్టుకొని మనం ప్రార్థన చేయాలి. వాక్యాలు ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలను ఎత్తుపట్టుకొని, ఈ వారంలో ఏమైతే మాట్లాడాడో ఆ మాటలను ఎత్తుపట్టుకొని మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రభా గత వారంలో ఇగో, అందుకే నేను చెప్పాను ప్రారంభంలోనే 10:30 కనవది 10 గంటలకు వచ్చేసి ఏం చేయాలి దేవా? ప్రభా గత వారంలో విశ్వాసం కోసం నాతో మాట్లాడవయ్యా, ఈ వారంలో ఏమైతే మాట్లాడబోతున్నావో నాతో మాట్లాడు ప్రభా, అయ్యా నన్ను దర్శించు ప్రభా అని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని వేడుకోవాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రేమోలరా, వచ్చుచున్నవాడు ఆలోచన చేయక త్వరగా రాబోతున్నాడు. అందుకే నీకు కలిగింది గట్టుగా పట్టుకోమని ఎందుకంటున్నాడంటే ఎందుకు మరవద్దు అంటున్నాడంటే ఆ ఉపదేశాన్ని నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఆ ఉపదేశం ద్వారా మనం జీవింపజేస్తాము. ఆ ఉపదేశమే పరలోకాన్ని రాజ్యంలో ప్రభుతో కూర్చొని పెడతా ఉన్నది. నీ కలిగిన ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందుకే ఏబు గారు ఒక మాట అంటున్నారండి. ఏబు గారు అంటున్న మాట చూద్దామండి. ఏబు గ్రంథము 22వ అధ్యాయము, ఏబు గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆయన నోటి ఉపదేశమును అమలవించము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. హల్లెలూయా. ఏబు గారు అంటున్నాడు, ఆయన ఉపదేశాన్ని ఏం చేయాలంట? అవలంబించాలి, అనుసరించాలి. ఏం చేయాలి చెప్పండి? అందరు చెప్పాలా? ఇక్కడ ఉన్నారా? అవలంబించడం అంటే ఏం చేయాలి? అనుసరించాలి, లేదా ఆనందించాలి. ఆయన ఉపదేశాన్ని బట్టి, ఆయన ఉపదేశాన్ని క్రమాన్ని బట్టి, మనకిస్తున్న ఉపదేశాన్ని బట్టి మనం ఏం చేయాలి? అవలంబించాలి, అనుసరించాలి. ప్రేమ అన్నారా? ఈ రోజుల్లో చాలా మంది ఎందుకు అవలంబించాలంటే, ఎందుకు అనుసరించాలంటే, దావీదు అంటున్న మాట 32 కీర్తన భాగము 8వ వచనంలో దావీదు అంటున్న మాట, 32 కీర్తన భాగం 8వ వచనంలో దావీదు ఒక అద్భుతమైన మాట అంటున్నాడండి. నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఎందుకు మరవకూడదు, ఎందుకు అనుసరించాలంటే ఉపదేశం ద్వారా మనకేం కలుగుతుందంట? మనం నడవలసిన మార్గంలో ఒక్కోసారి ఎట్టేళ్లలో తెలియదు మనకి. అన్ని పరిస్థితులు దారు చుట్టుముట్టతాయి. ప్రేమవనరా, అన్ని పరిస్థితులు కూడా చుట్టూ కూడా దారి మూసేసి ఉండొచ్చు. ఎట్టేళ్లలో మార్గం ఉండదు ఒక్కొక్కసారి. ఏబు గారు అంటారు, నేను వేసిన ప్రతి అడుగు కూడా నేతిలో పడినట్టే ఉన్నది అంటాడు. ఎక్కడ పడినట్టు ఉన్నది? నేతిలో. మనం వేసి ప్రతి అడుగు కూడా ముళ్ళ కంపలో పడినట్టు ఉంటుంది. ఇప్పుడు అవునా కదా చెప్పండి? నేతిలో పడినట్టు ఉంటుందా? చెప్పనండి. మనం వేసే అడుగులు ఎలాగున్నాయి? ఈరోజు ముళ్ళ కంపలో పడినట్టే కనపడుతున్నాయి. ఎటు చూసిన బాధలు, ఎటు చూసిన పరిస్థితులు, ఎటు చూసిన ఇబ్బందులు, మన నల్లని పరిస్థితులు, నల్లని ఇబ్బందులు మనం ఉంటున్నాం. ప్రేమ వల్లరా, ఆయన ఉపదేశాన్ని ఎవరైతే అనుసరిస్తారో దేవుడు చక్కని మార్గములో, హల్లెలూయా, ఎలా నడవాలో, ఎలా నడవాలో ఆయన మార్గం ఎలా ఉంటుందో తెలుసా? ప్రయోగకరమైన మార్గంలో నడిపిస్తాడు మనం. హల్లెలూయా. ఏ మార్గంలో నడిపిస్తాడండి? మనందరికీ ప్రయోగకరమైన మార్గము, నిస్ప్రయోగమైన మార్గంలో నడిపించేవాడు కాదైనా. ప్రయోగకరమైన మార్గములో ఆయన ఉపదేశాన్ని అనుసరించినప్పుడు, ఆయన ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు, ఆయన ఉపదేశాన్ని మరవకుండా ఉన్నప్పుడు నువ్వు ఎలా నడవాలో ఆ ఉపదేశమే నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రభునందు ప్రేమ ఉన్నారా, చాలా మంది ఎలా ఉన్నారంటే, నా కోసం కాదు ఉపదేశం, ఎవరి కోసమో మాట్లాడారు. ఎవరి కోసమే కాదు, నీ కోసమే దేవుడు మాట్లాడతాడు. నా కోసమే మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రేమ వలన ఒక్కొక్క దగ్గరికి మేము వాక్యం విన్నాకెళ్తూ ఉంటాం, వాక్యాలు విన్నాకెళ్తూ ఉంటాం. ఎందుకు వెళ్తూ ఉంటామో? అంత ప్రయాసముతో, అంత ఖర్చుతో ఎందుకు వెళ్తూ ఉంటాం? ఈ నెలలోనే 9, 8, 9 తారీఖుల్లో ఒక మంచి సేవకుల మీటింగ్ జరగబోతుంది. ఆ సేవకుల మీటింగ్ ఏం తెలుసా?
డబ్బులు కట్టి వెళ్ళాలి దాంట్లో. మీకు అర్థమైందమ్మా? డబ్బులు తీసుకోవడానికి కొంతమంది మీటింగ్ పెడతారు, డబ్బులు ఇచ్చి మీటింగ్ పెడతారంట. సేవకులు వచ్చిన అందరూ కూడా డబ్బులు ఇస్తారు. కానీ ఇప్పుడు జరగబోయే మీటింగ్ అగ్ని సరస్సు అనమాట, మామూలు సరస్సు కాదు. ఈ అగ్ని సరస్సుకి డబ్బులు కట్టి మేము అటెండ్ అవ్వాలా, ఫీజు కట్టి అటెండ్ అవ్వాలా 2 రోజులు. ఎందుకు అటెండ్ అవ్వాలంటే అక్కడ మేము కూడా నేర్చుకోవాలి, మేము కూడా సాధ్యం కావాలా, దేవుని వాక్యంతో మేము నింపబడాలి. హల్లెలూయా. దేవుని ప్రభావంతో నింపబడాలి, దేవుని యొక్క శక్తితో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని అగ్నితో నింపబడాలి. కారణం ఎందుకంటే ఈ అగ్ని తీసుకొచ్చి మీకు అందించాలి. మాకు కలిగిందే, నాకు కలిగిందే మీకు ఏం చేయాలి, మీకు ఇవ్వాలి. అంతే కదండి. ఆ పేతురు యోహాను ఏమన్నారు, మా యొక్క ఎండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే అన్నాడు లేదండి. యోహాను సోతం అపోస్తలుల గారి 3వ అధ్యాయంలో రాయబడ్డదండి. 3వ అధ్యాయంలో రాశాడండి. అక్కడ కుంటువాడు ఆ పేతురు యోహాను దగ్గర చూస్తుంటే, ఇగో మా వల్ల నీకేం కావాలని అడుగుతా ఉన్నాడు. అయ్యా భిక్ష దేవుని అడుగుతుంటే, మా యొక్క ఎండి బంగారాలు లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాము. హల్లెలూయా. ఆయన వాళ్ళకి కలిగింది ఎప్పుడు తెచ్చారో లేచి నిలిచి నడిచి గంతులేసాడంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అద్భుతమా కాదా చెప్పండి ప్రేమ వాళ్ళారా? ఎంత అద్భుతము, ఎంత అద్భుతము. ఈరోజు అందుకే అంటున్నాడు, నువ్వు నడవలసిన మార్గములో నీకు బోధించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మనకు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే 19వ కీర్తన భాగం 45వ వచనం అండి. 19వ కీర్తన భాగం 45వ వచనం చదవండి. కీర్తనలు 45 అమ్మ, 119 అమ్మ, 119. నేను ఉపదేశములు ఎదికిన వాడును బ్రదర్, వెదుకుచున్నాను, నేను నీవాడునే, నన్ను రక్షింపము. దావీదు అంటున్నాడు. ఏమి ఎదుగుతున్నాడంటండి చెప్పండి? దావీదు ఏమి ఎదుగుతున్నాడు? డబ్బు ఎదుగుతున్నాడా? ధనాన్ని ఎదుగుతున్నాడా? చెప్పండమ్మా. ఏమి ఎదుగుతున్నాడంట? ఉపదేశాన్ని ఎదుగుతా ఉన్నాడంట. ఉపదేశం అంటే ఏంటి? దేవుని వాక్యము, దేవుని వాక్యాన్ని ఎదుగుతా ఉన్నాడు. నీ ఉపదేశాన్ని నేను ఎదుగుతా ఉన్నాను, నీ ఉపదేశం చేస్తే నన్ను రక్షింపువయ్యా, నన్ను రక్షించని దావీదు కోరుకుంటున్నాడు. అదే 119:56 వచనంలో కూడా రాశాడండి. 119:56 కీర్తన భాగంలో దావీదు రాసిన మాట ఏంటి? నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరంగా దయచేయబడి ఉన్నది. హల్లెలూయా. ఏమనుసరించి నడుస్తున్నాడంటండి దావీదు? నీ అక్కడ అంటున్నాడు ఉపదేశం ఎదుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దొరికిందో అది ఎలా భావించాడంట? ఒక వరంగా భావించాడంటండి. అది అనుసరించి ఒక వరం అనుకుంటున్నాడు. ఈరోజు ఉపదేశం అనగేంటి? దేవుడిచ్చే వరము. ఉపదేశం అనగేంటి? దేవుడిచ్చే వాక్కు అనగేంటంటే మనకి ఇచ్చిన వరం అండి ప్రేమ వల్ల. దావీదు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ ఉపదేశాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను. అనుసరించి ఏం చేస్తున్నాడంటండి? నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరమగా దయచేయబడి ఉన్నది. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట అండి, అద్భుతమైన మాట. ప్రభునందు ప్రేమ వలరా ఈరోజు మరి ఉపదేశాన్ని మనం ఎలాగా కాపాడుకుంటున్నాము. అందుకే ఇంకో మాట చదివేసి మనం ప్రాంతంలోకి వెళ్ళక ముందు ఒక 2 వచనాలు చదువుతాను ప్రేమ వలరా. ఒకసారి చదువుతారా? సామెతల గ్రంథము 1:33 చదవండి. సామెతల గ్రంథం 1:33లో, నా ఉపదేశాలను అంగీకరించిన వాడు సురక్షితంగా నివసించును, వాడి కీడు వచ్చుచున్న భయపడక నెమ్మదిగా ఉండును. ఒకసారి అందరం చప్పలు కొడదామా? చప్పలు కొడదామా, కొట్టడం కాదు. అర్థమైన వాళ్ళు చప్పలు కొడదామా? ఏ మాట అర్థమైన వాళ్ళు మరొకసారి చదువు. నా ఉపదేశం అంగీకరించిన వాడు
ఒకటి సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చినప్పుడు భయపడక నెమ్మదిగా నెమ్మదిగా ఏమొచ్చినప్పుడు అంట భయపడ్డంట. ఎందుకు? ఉపదేశాన్ని నిన్ను ఏం చేస్తుంది? సురక్షితంగా ఉంచింది. అందుకే ఇప్పుడు చప్పలు కొట్టాలి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశాన్ని అంగీకరించిన వాడు సురక్షితంగా ఉంటాడు, కీడొచ్చిన భయపడు. ఎందుకంటే దేవుడు నన్ను సురక్షితంగా ఉంచుతాడని అర్థం, దేవుడు నన్ను తప్పిస్తాడని అర్థము, దేవుడు నన్ను విడిపిస్తాడని అర్థము, దేవుడు నన్ను రక్షిస్తాడని అర్థము. ఉపదేశాన్ని అంగీకరించేవాడు మాత్రమే, ఉపదేశాన్ని దేవుని వాక్యాన్ని అంగీకరించేవాడు మాత్రమే, దేవుని వాక్యం అంగీకరించిన వాడు ప్రభునందు ప్రేమలో సురక్షితంగా ఉంటాడు. ఎందుకంటే ఎటువంటి ఆపద రానిడు దేవుడు. రూతు ప్రభునందు ప్రేమలరా దేశం కాని దేశానికి వెళ్ళింది, భాష రాని దేశానికి వెళ్ళింది. రూతుని దేవుడు ఏం చేశాడంటే ఆయన రెక్కల్లో సురక్షితంగా రెక్కల నీళ్ళు భద్రపరిచాడంట. అనేక మంది యవనస్తులు ఆ ప్రాంతంలో ఉన్నా సరే కానీ ఈ యవనస్త్రాలను చూడకుండా సురక్షితంగా ఆయన రెక్కల నీళ్ళు భద్రంగా ఉన్నాడంట. హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే అండి? భద్రంగా ఉన్నాడు. ఈరోజు నిన్ను కూడా ఎటువంటి కీడు వచ్చినా కీడు తగలకుండా నిన్ను సురక్షితమైన ప్లేస్లో ఉంచేస్తాడండి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కానీ నోహో కాలంలోకి మనం వెళ్ళినప్పుడు, నోహో కాలానికి వెళ్ళిపోయినప్పుడు, ఆ తరానికి వెళ్ళినప్పుడు ప్రేమోలరా దేవుడు ఏం చేశాడంటే మనుషులను చూసి నొచ్చుకొని, మనుషులను జీవిస్తున్న జీవితాలు బాగోక దేవుడు చాలా బాధపడి ఏం చేశాడు? ఆకాశ తూములు భూమి తూములు ఇప్పేశాడండి. కానీ నోహావు ఉపదేశాన్ని అంగీకరించాడు, దేవుడు మాట అంగీకరించాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? అతను సురక్షితంగా ఉంచి మిగతా అందరినీ ఏం చేశాడు చెప్పండి? ఎవరైనా ఉన్నారు సురక్షితంగా? చెప్పండమ్మా. ఎవ్వరు లేరు. ఎవరు సురక్షితంగా ఉన్నారు? నోహా ఒక్కడే. భయంకరమైన కీడు, భయంకరమైన 40 రాత్రులు 40 పగళ్ళు ప్రేమ వలరా ఏమొచ్చినాయో తెలుసా? తుఫాను, భయంకరమైన తుమ్ము లాంటి వర్షం, చినుకులంటే అండి. ఒక్కొక్క నెత్తిన పడుతుంటే తలకై పగిలిపోయేదంటండి ప్రేమ వలన. అంత భయంకరమైన వర్షం ఆక్కుంటూ వస్తే ఎవరు సురక్షితంగా ఉన్నారు? ఉపదేశాన్ని అంగీకరించాడు ఎవరు? నోహావు. హల్లెలూయా. నోహావు తాత ఉపదేశాన్ని అంగీకరించాడు కాబట్టి అతను సురక్షితంగా ఉన్నాడు. ఈరోజు మనం సురక్షితంగా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఉపదేశాన్ని ఏం చేయాలి చెప్పండి? అంగీకరించాలి. హల్లెలూయా. నేను ముగింపులోకి వస్తున్నాను. ఒక్క మాట చదివేసి మనం ప్రార్థన చేసుకుందాం. గలతీ పత్రిక 6 చదవండి. గలతీ పత్రిక 6 అని. వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించిన వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమివ్వవలెను. హల్లెలూయా. ఇంకా కింద చదవనమ్మా. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడు, మనుషుడు ఏమిత్తునో ఆ పంటనే. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాక్య ఉపదేశం పొందిన వాడు ఉపదేశించిన వానికి. ఎవరికండి? ఉపదేశించిన వానికి. ఉదాహరణగా మన మీటింగ్కి ఎవరైనా పిలిచామనుకోండి, మనకి ఉపదేశిస్తారు. మనం ఏం చేస్తాం చెప్పండి? మంచి పదార్థాలు పెడతామా లేదండి? ఏది పెడతా అది పెడతామా చెప్పండి? ఏది పెడతా అది పెడతామా? ఒక రోజున ప్రేమ వల్లరా ఒక రోజున నేను ఒక దగ్గర మీటింగ్ పిలిచాను. పిలిస్తే ఎవరిని తీసుకెళ్ళాలి అని బ్రదర్ ఫోన్ చేస్తే డ్యూటీలో ఉన్నారన్నారు, కొద్ది దూరం వెళ్ళాలి. అప్పుడు మన వాళ్ళ భర్త గారిని పిలిచాను, ఈరబాబు గారిని పిలిచాను. వచ్చాడు. ఆ రోజు పని లేదన్నారని వచ్చారు. మీటింగ్ వెళ్ళాం. అక్కడ పెట్టిన పదార్థాలు చూసి ఇన్ని పెడతారా అన్నారు. ఒక పదార్థం పెట్టలేదండి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఉపదేశం చేసినందుకు, ఉపదేశం విన్నందుకు వాళ్ళు ఇన్ని పదార్థాలు పెట్టారు తెలుసా అండి? మీరు చెప్తే నమ్మరు. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఇంకా అంటే ఫిష్ ఫ్రై, ఇంకా ఏయో ఆయన అల్లిపోడండి.
వీరబాబు గారు ఏం చేశారు? అల్లిపోయారు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి మీటింగ్ కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నప్పుడు ఒక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ స్నాక్స్ తీసుకుని కడుపు ఖాళీ లేదు. అసలు తినేవాడు కదండి ఆయన. తినరు బాబు అంటే తిన్నానంటే వద్దండి బాబు, కడుపు అంతా ఏమైపోయిందా ఏమైపోయింది ఏమైపోయింది ఎందుకంటే అసలు అంటే దేవుని వాక్యం చెప్తున్నది మూలరా. ఉపదేశించువాడు, ఉపదేశము పొందినవాడు ఉపదేశించిన వానికి ఏమివ్వాలంట అండి? మంచి పదార్థాలతో భాగం ఇవ్వాలంట. హల్లెలూయా. మంచి పదార్థాలతో ఏమివ్వాలంట అండి? భాగం ఇవ్వాలి. అది మనం ఏమి ఎత్తుతామో అదే అదే పంట కోస్తాం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చాలా మంది అలా మన పంట కోస్తాం, కంపల్సరీ కోస్తాం ప్రేమ వల్ల. మనం ఏం చేస్తాం ఈ రోజుల్లో? ఈ రోజుల్లో ఎలాగున్నది? ఉపదేశం చేసే వారికి మనం ఎలాగిస్తున్నాము? మంచి పదార్థాలతో మనము తృప్తిపరుస్తున్నామా లేదా? ఉపదేశం చేసే వారికి ఉపదేశం పొందితే మనం సరిపోమంటారు ప్రేమ వల్లరా. అందుకే దేవుడు ఎక్కిరించబడు. మనుషులు ఏమెత్తుతారో అదే పంట కోసం. జరిగిన సిచ్యువేషన్ చెప్పేసి ముగిస్తాను, సమయం అయింది కాబట్టి. ప్రభునందు ప్రేమ వల్లరా, జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఒక రోజున పాస్టర్ ఇలా దర్శించడానికి వెళ్ళారంట. గృహాలు దర్శించడానికి వెళ్ళారు. మన ఇల్లులు అయితే అక్కడ చాలా దూరంగా ఉంటాయి, కానీ మన ఇల్లు అక్కడ ఆ ప్రాంతంలో ఇల్లులు దగ్గర ఉంటాయంట. అవి ఊరు అన్నమాట. అయితే పాస్టర్ గారు గృహాన్ని దర్శించడానికి వెళ్ళారంట. దర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రభునందు ప్రేమ వల్లరా, ఒకళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె అంటుంది, అయ్యయ్యో పాస్టర్ బాగానే వచ్చారు, ఈరోజు మేము చేపల కూర తీసుకున్నాము, ఈరోజు భోజనం చేసి వెళ్ళాలన్నారు. ఈ పాస్టర్ గారు అంటే, మా అమ్మగారు పాస్టర్ గారు కూడా చేపల కూర వండారమ్మా, చక్కగా భోజనం వచ్చాను, ఖాళీ లేదు, నేను భోజనం చేయలేనమ్మంటే, లేదు పాస్టర్ గారు కంపల్సరిగా తినాలి పాస్టర్ గారు అని అంటుందంట. అమ్మ లేదమ్మా, బలవంతం చేయొద్దు, ఆల్రెడీ నేను చేపల కూర తిన్నాను. లేదు ఆ మరియమ్మల ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తారు కదా, మళ్ళీ తిరిగి రండి, మా ఇంట్లో భోజనం చేయాలి, మీరు వచ్చారు, ఈరోజు మేము చేపలు తీసుకున్నామని బలవంతం చేస్తుందంట. పాస్టర్ గారు వద్దంటుంటే వద్దన్నా సరే అని ఏం చేసిందంట, ప్రార్థన చేసి వెళ్తుంటే, పాస్టర్ గారు మర్చిపోవద్దు, మళ్ళీ రావాలంటుందంట. మళ్ళా రావాలి అని అంటుందంట అండి. రావాలి అన్నప్పుడు ప్రభుని సరేలే, మీరు బలవంతం చేస్తున్నారు కదమ్మా, కంపల్సరిగా 3-4 గృహాలు దర్శించి వస్తాను అని చెప్పేసి బయలుదేరుతుంటే, ఈ పాస్టర్ గారు ఏమో చేపల కూర వండుకున్నప్పుడు రావాలా, పందులా తింటాడు పాస్టర్ గారు అంటుందండి. మళ్ళా మనుషులు పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత ఏమంటుందంటే, చెప్పండి ఏం పాస్టర్ గారు ఏమో చేపల కూర వండుకున్నప్పుడే రావాలి, అయినా మిగతా కూర వండుకున్నప్పుడు రావచ్చు కదా దర్శించడానికి, అందులో తింటానన్నవారికి చిన్న పాప ఎన్నది, ఇంత పాప ఎన్నదంటే అదర్శ అంత పాప ఎన్నదంటే. ఆ మాట విన్న తర్వాత పాపము ఆ గృహాలు అన్ని దర్శించేసి, ప్రభునందు ప్రేమ ఆ గృహాలు అన్ని దర్శించేసి ఏం చేశారంటే, దర్శించేసి వాళ్ళు ఏం చేశారు, డ్రింకులు టీలు వద్దంటామా చెప్పండి పాస్టర్ గారికి? ఎవరైనా ఎత్తంటే వద్దంటామా? మా కడుపులు ఎందుకు ఎంత పెద్ద అయిపోతుందంటే, మీరు ఏది ఇస్తే అది వద్దమ్మా అంటే, కొంచెం పాస్టర్ గారు అని చెప్తారు. ఎవరండి? అందరూ చెప్తారు కంపల్సరీగా, కొంచెం పాస్టర్ గారు కంపల్సరీగా ఇస్తూ ఉంటారు. అమ్మ ఇప్పుడే తాగి వచ్చినా ఒప్పుకోరు, మీరు మిమ్మల్ని బాధ పెట్టకూడదు మేము. హల్లెలూయా. అందుకే మా పొట్టలు ఎలా ఉంటాయి, పాస్టర్ గారు పొట్ట అంట పువ్వా కట్ట అంట ఇప్పుడు తడితేనే ఉంటుందంట. మీకు అర్థమైందండి? పువ్వా కట్ట ఎప్పుడు తడుతూ ఉండాలి, పాస్టర్ గారు పొట్ట ఎప్పుడు తడితేనే ఉంటుందంట. హల్లెలూయా. ప్రభుని ప్రేమ వల్లరా, ఓ పాస్టర్ గారు అంటారు, ఏమంటారు తెలుసండి, మీ ప్రేమే నన్ను చంపేసిందండి. పాస్టర్ మీ ప్రేమ ఏం చేసింది? నిజమే, మీరు అధికంగా మా పాస్టర్ గారని అధికంగా ప్రేమిస్తారు చాలా మంది. ప్రభునందు ప్రేమ వల్లరా, జరిగిన సిచ్యువేషన్ ఎప్పుడైతే ఈయన ఆ మాట అంటాదో, పాపం పాస్టర్ గారు అక్కడెక్కడ డ్రింకులు అయ్యి తాగేసి మళ్ళీ ఇంటి రావడానికి అయ్యారు బాగానే వచ్చారు, భోజనం తీసుకెళ్ళాలని చెప్తే భోజనం చేస్తున్నారంట. 2 ముక్కలు వేసేసిందండి చేపల ముక్కలు. అమ్మమ్మ తినలేనమ్మా, ఒక ముక్క తీసి కొద్ది అన్నం తీసేని చెప్పేసి అన్నము కూర తీయించేసి ఒక ముక్కతో అలా తింటుంటే అదస చిన్న పాప అలా చూస్తూ ఉన్నదంట. ముద్ద పెడతాను రా పాప అంటుంటే, వద్దు పాస్టర్ గారు అంటుందంట. ఏమంటుందంట? వద్దు పాస్టర్ గారు అంట. మళ్ళా తింటుంటే పాస్టర్ గారి వైపు చూస్తుందంట ఈ పాప.
ఎవరి వైపు చూస్తుంది? పాస్టర్ వైపే చూస్తుందంట. ముద్దు పెడతానంటే వస్తలేదు, ముద్దు పెడతానంటే వస్తలేదు. రామంటే అప్పుడు దగ్గర పిలిచి ఎందుకు అలా చూస్తున్నామంటే, మీరు వెళ్ళిపోయిన తర్వాత అన్నది పాస్టర్ పంది తింటా అన్నారు, పంది ఎలా తింటుందో చూస్తున్నాను అంటారా. మరి ఆ పాపలో కుళ్ళు కుసిద్దు ఉండదు కదా. ఏమి ఇస్తామో చెప్పండి, అదే పంట కోస్తాం. సొనుక్కుంటా ఇచ్చామ వేసామనుకోండి ప్రేమ వలరా, మనకు సొనుగులో వస్తాయి. ప్రేమతో, ఆసక్తితో, హల్లెలూయా, మనం దేవునికి ఆతిథ్యం ఇచ్చేది ఎలాగివ్వాలంటే ప్రేమ వలరా, ప్రేమతో ఇవ్వాలి. ఆద్య చాలా మంది కూడా చూడండి, అబ్రహాము జీవితంలో ప్రేమ వలరా దేవుని దాసులకి ఎంత ఆతృత, ఆసక్తి. కొంచెం కాలు కడుక్కోమన్నారు, కాలు కడుక్కొని కొన్ని నీళ్ళు తీసుకోమన్నారు, కొన్ని నీళ్ళు తీసుకొని కొన్ని అప్పాలు తీసుకొస్తాము, కొంచెం భోజనం చేసి వెళ్ళిపోవాలి. అంత ఆసక్తి తెలుసండి. మీరు ఆ అధ్యాయం చదివితే, ఆది కాండం మనం చదివితే ప్రేమ వలరా చాలా చిత్రంగా ఉంటుంది. మన సమయం లేదు కానీ ప్రభునందు ప్రేమ వలరా. కాబట్టి వాక్య ఉపదేశం పొందిన వాడు, ఉపదేశించిన వాడికి ఏం చేయాలంట చెప్పండి? మంచి పదార్థాలు. హల్లెలూయా. ప్రభునందు మీరు చెప్తే నమ్మరు, మా ఇంటికి ఎవరు వచ్చినా, ఏ దైవజనులు వచ్చినా, ఎక్కడ ఏది మంచిగా ఉన్నదో నేను గుర్తిరుగుతాను. ముందు ఎక్కడ ఏది బాగుంటుందో గుర్తిరుగుతాను, అక్కడికి వెళ్ళి తెచ్చేస్తాను అంతే. హల్లెలూయా. చాలా మంది అంటారు, బాలరాజు పాస్టర్ గారికి ఎక్కడ ఏమున్నదో తెలిసిపోద్ది అంటారు. ప్రభునందు ప్రేమలో ఎందుకు ఆ మాట అంటున్నారు చెప్పండి? ఎందుకు ఆ మాట అంటున్నారు అంటే, ఎందుకు ఆ మాట అంటున్నారంటే, ప్రభునందు ప్రేమ వలరా అలాగా వచ్చిన సేవకులను ప్రేమిస్తాం కాబట్టి. హల్లెలూయా. ఇంకొక ఈ లోకల్లోని సేవకులు అంటారు, ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు ప్రేమతోటి మమ్మల్ని చంపేస్తారని అంటారు. పెట్టి మమ్మల్ని చంపేస్తారండి. ఏం చేస్తారు? పెట్టి మమ్మల్ని చంపుతారండి. అంటే అలాగా మనము దైవ సేవకులకి ఆతిథ్యం ఇవ్వాలి. దైవ సేవకులకి ఏం ఇవ్వాలండి? ఆతిథ్యం ఇచ్చే ద్వారా దేవుడు మన పట్ల దేవుడు గొప్ప కృప చూపిస్తాడు. హల్లెలూయా. చెప్దాం ఒకసారి, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రేమలరా ఏం కలిగి ఉండాలి? ఏది గట్టిగా పట్టుకోవాలి చెప్పండి? ఒకటి, యేసుక్రీస్తు యొక్క నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. రెండోది, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. మూడోది, ఉపదేశాన్ని చెప్పండి, ఉపదేశాన్ని గట్టిగా. ఈరోజు ఉపదేశించిన ఉపదేశాన్ని, దేవుని మాటలు మనం మర్చిపోకూడదండి. ఏం చేయకూడదండి? మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రభునందు ప్రేమలరా మర్చిపోవడం ద్వారా మనం బ్రతకలేము. ఆ ఉపదేశాన్ని మనం బ్రతికిస్తుంది. ఉపదేశం మనం నడిపిస్తుంది, మనం నడిపిస్తుంది, మన జీవింపజేస్తూ ఉన్నది. అటువంటి ఉపదేశాన్ని మనం మర్చిపోతామా? మీకు చెప్పినట్లుగా ఒక పూట మధ్యన మర్చిపోతామండి. ఇంకెంతనే టైం అవుతుందంటే 1 గంట అవుతుందో చాలు, ప్లేట్లోకి అన్నం వచ్చేవాళ్ళు, చేతిలోకి ముద్ద వచ్చేవాళ్ళు. అవునా కదా? చెప్పండి అమ్మా. అది మర్చిపోతామా ఎప్పుడన్నా? ఒక 2 రోజులు అన్నం మర్చిపోండి, తిన్న మర్చిపోండి. ఈరోజు తిండి మర్చిపోతామా? అస్సలు మర్చిపోము. దానికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క ఉపదేశము, దేవుని వాక్యము. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకుంటే ప్రేమ వలన నిన్ను నడవలసిన త్రోవలో అదే నడిపిస్తుంది. మనం ఎలా నడవాలో అలాగే నడిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇంకో మాట చెప్పమంటారా? మనకు ప్రయోగకరమైన మార్గంలో నడిపిస్తుంది. ఏంటి? ఉపదేశము. హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా. రాత్రి ఉపదేశం గురించి ఒక కొటేషన్ విన్నాను. ఆ కొటేషన్ చదివేసి ప్రార్థన చేస్తాను. ఆ కొటేషన్ ఏంటంటే తెలుసా? మంచి మార్గము చూపించడానికే ఉపదేశం అంటారు. ఏంటంటే మంచి మార్గం చూపించేదే ఉపదేశం. అంటే ఏంటి తెలుసా? మంచి మార్గాన్ని చూపించేదే ఉపదేశం. మంచి మార్గంలో ఉన్నాం మనం. ఏ మార్గం అంటే అదే యేసయ్య మార్గము. ఏ మార్గం అండి? యేసయ్య మార్గంలో ఉన్నాం, అదే మంచి మార్గము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరూ కూడా తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచండి. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఆయన శరీరం, రక్తం కూడా ఉంది. ప్రేమలు దాని కొరకు అందరం కూడా సిద్ధపడదాము. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడదాము. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని ప్రేమ వాళ్ళారా